రాసి పెట్టుకోండి, తప్పకుండా జరిగి తీరాల్సింది. ఒక స్త్రీ కారణంగా వృశ్చిక రాశి వారి రహస్య రూపం బయటపడబోతుంది. అక్టోబర్ నెలలో మీకు ఊహించని సంఘటనలు మీ జీవితంలో ఎదురు కాబోతూ ఉన్నాయండి. అసలు వృశ్చిక రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది, ఒక స్త్రీ కారణంగా వీరి రూపం అనేది విధంగా బయటపడబోతూ ఉంది, అసలు జరగబోయేది ఏమిటి, అక్టోబర్ నెలలో మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ యొక్క రహస్య స్వభావం అనేది ఏ విధంగా బయటపడబోతుంది, అక్టోబర్ నెల మీ జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి అక్టోబర్ నెల చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చండి. అంతేకాకుండా ఒక స్త్రీ కారణంగా మీ యొక్క రహస్య స్వభావం అనేది పూర్తిగా బయటపడబోతూ ఉంది. మీరు ఎవరిని కూడా అసలు నమ్మవద్దండి. మీరు నమ్మినట్లయితే ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో సుడిగుండం అయితే రాబోతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి సమయంలో శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు అయితే ఉంటాయి. బంధుమిత్రుల కారణంగా మీకు చాలా మేలు అనేది కూడా జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధార స్తోత్రం చదవడం వల్ల మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. దైవ బలం పరిపూర్ణంగా మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే చాలా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో బుద్ధి బలంతో ముందుకు సాగితే ఇబ్బందులు అసలు దరి చేరవు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేయగలుగుతారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉంటే మేలు. ఇష్ట దైవారాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, మీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారు చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి ఎంతో అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు. మీ యొక్క మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా వీరు ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా వీరు జీవితంలో ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం అనేది కనిపిస్తుంది. స్నేహానికి వీరు చాలా విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఇతరులతో ఎక్కువ స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుందండి. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఏదైనా ఒక్క విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాకుగా కనిపిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు చూసి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఖర్చు చేయటకు ఆలోచించే స్వభావము వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది అధికంగానే ఉంటుంది. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అనేది పూర్తిగా మారబోతోంది.
ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రాశికి చెందినటువంటి వారి అవివాహితులు అయినట్లుంటే వివాహం గురించి ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థం వంటి సమయంలో వివాహం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు వివాహితులు అయి ఉండి కూడా సంతానం గురించి ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు సంతాన భాగ్యం కూడా కలుగుతుంది. అయితే 5వ ఇంట్లో రాహుగోచరం కారణంగా పిల్లల విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వారు మొండిగా మీ మాట వినకుండా తయారవడం కానీ లేదా వారిలో కోపం ఆవేశం పెరగడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో వారిపైన కోపగించుకోకుండా వారి యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని మెలగడం కూడా చాలా మేలు చేస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుందండి. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన లేదా విష జ్వరాలకు సంబంధించిన లేదా అలర్జీలకు సంబంధించిన లేదా అపరిశుభ్ర ఆహారం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల విషయంలో ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ సమయంలో గురువు గోచారం అనుకూలంగా ఉండదు కనుక శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా మీ యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. 4వ ఇంట్లో శని గోచారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది కనుక పని ఒత్తిడి కారణంగా మిగిలిన మరియు అధికంగా ప్రయాణాల కారణంగా కూడా నడుము ఎముకలు మరియు కడుపు నొప్పికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉండడం చేత ఈ సమస్యల నుండి మీరు బయటపడవచ్చు. అలాగే ఈ సమయంలో మీ యొక్క రోగ నిరోధక శక్తి పెరగడానికి యోగా ప్రాణాయామం లాంటి పద్ధతులను పాటించడం మరియు వీలైనంత తక్కువ సమయం ప్రకృతిలో గడపడం కూడా మేలు. ఈ సంవత్సరం అంతా రాహువు గోచరం 5వ ఇంటిలో ఉండడం చేత మీరు హృదయ సంబంధిత లేదా ఉదర సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధలు పడే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు కూడా ఈ సమస్యలు మీ యొక్క నిర్లక్ష్యం కారణంగా మరియు మీ యొక్క సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండకపోవడం చేత కానీ వచ్చేవి అవుతాయి. ముఖ్యంగా మీకు గురుశనుల గోచారం ఇప్పటి వరకు కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరం అంతా కేతు గోచారం గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. అంతేకాకుండా విద్యార్థుల్లో చదువు గురించి అలసత్వం పెరగడం మరియు పరీక్షల విషయంలో అహంకారం అనేది ఎక్కువ అవ్వడం కూడా జరగవచ్చు. తమలాగా ఎవరు కూడా చదవరు అనే అహంభావ ధోరణి ఏదైతే ఉందో అటువంటి ధోరణి కానీ ఎక్కువ శ్రమ చేయకున్న పరీక్షలో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతామని నిర్లక్ష్య ధోరణి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. దానికి కారణంగా వారు చదువును నిర్లక్ష్యం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.